ఇదే నేనుంటున్న అపార్ట్మెంట్. 6 months బ్యాక్ ఇదే అపార్ట్మెంట్లో నా హార్ట్ మిస్ అయింది. అప్పటి నుంచి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, కానీ ధైర్యం చాలట్లేదు. ఈరోజు ఎలాగైనా భయాన్ని పక్కన పెట్టి ప్రపోజ్ చేసేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో ఐ వన్నా టెల్ యూ సంథింగ్. ఓకే. మిమ్మల్ని చూడకుండా నిద్ర కూడా పట్టడం లేదు. అది అది ఇలా ప్రపోజ్ చేయడం నా వల్ల కాదే. అరే టెన్షన్ ఎందుకు, ఇట్స్ జస్ట్ ప్రాక్టీస్. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ అయిన నాతోనే చెప్పడానికి ఇంత భయపడుతున్నావు. ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తావు? ధైర్యం లేకపోతే దైవం కూడా హెల్ప్ చేయదు. వాడిని చూడు, నేను నో అంటున్నా కూడా డైలీ నాకు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. ఈరోజు చెప్పేరా. వాట్ ఎవర్ మే హ్యాపెన్, టుడే ఐమ్ గోనా ప్రపోజ్ హర్. వావ్, దట్స్ ద స్పిరిట్. అదిగో వస్తుంది చూడు. ఈరోజు ప్రపోజ్ చేసేయి. ప్రపోజల్ ప్రాప్తిరస్తు. సరిగరిగా సరిగరిగా మగరి. హలో, చెప్పరా. నేను ఆగ్రాలో ఉన్నా, తాజ్మహల్ పక్కనే ఉన్నా. క్లైమేట్ ఏంట్రా ఇంత హాట్గా ఉంది? కొంచెం కూల్ అవ్వచ్చుగా. అయిపోయింది. హాయ్ అవినాష్. హాయ్. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. Are you flirting with me? Flirting? Huh? I already have girlfriend. Darling, आजा मेरी जान. ఏం కనిపిస్తుంది అక్కడ? ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు. ఒక అబ్బాయి ఓ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. ఫ్యూచర్లో నా కొడుకు నీ కూతురి వెంట పడ్డం నాకు ఇష్టం లేదు. నాకే కాదు, డార్లింగ్ కూడా ఇష్టం లేదు. సో ఫ్యూచర్లో అవినాష్ అన్ని మీ డాటర్ని బ్రదర్ అండ్ సిస్టర్ చేయండి. వన్ సెకండ్. ప్రతి ఒక్కరిలో నువ్వే కనిపిస్తున్నావు. కలలు తప్ప కన్నీళ్ళు రాకుండా చూసుకున్నా. బ్రదర్ అండ్ సిస్టర్ గానే కాదు, ఫ్రెండ్స్ అయినా కూడా పర్లేదంట. 6 months పట్టిందా ప్రపోజ్ చేయడానికి? ఇప్పటి వరకు నేను శ్వేత, ఇక నుండి శ్వేత అవినాష్.
ఒసేయ్, నా హార్ట్ తనతో చాలా సేఫ్గా ఉంది.